ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చివరి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 77.95% పోలింగ్ నమోదైంది. కొమరం భీం జిల్లాలో 80.33% పోలింగ్ రికార్డైంది. నిర్మల్ జిల్లాలో 82% పోలింగ్ నమోదైంది. ఇక భారీ బందోబస్తు మధ్య కౌంటింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 350 సర్పంచ్ పదవులకు 1185 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను కౌంట్ చేస్తామన్నారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ అంజయ్ అందిస్తారు. అంజయ్, ఓవర్ టు యు. ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రధానంగా ఎవరైతే వార్డు మెంబర్లకు సంబంధించిన కానీ అదేవిధంగా సర్పంచ్లకు పోటీ చేసిన వాళ్ళ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 350 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా ఏవైతే ఓట్లు బ్యాలెట్ బాక్స్లో వేశారో ఆ ఓట్లన్నింటినీ కూడా అధికారులు లెక్కిస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ అధికారులు పూర్తి స్థాయిలో ఏవైతే కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియను ఏదైతే పారదర్శకంగా శాంతియుత వాతావరణంలో ఓట్లను లెక్కిస్తున్నారు. ముందుగా ఏదైతే వార్డు మెంబర్లకి ఎన్ని ఓట్లు అయ్యాయి, అదేవిధంగా ఏ అభ్యర్థులకి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే అంశాన్ని ముందుగా లెక్కిస్తున్నారు. ఆ తర్వాత సర్పంచులకి సంబంధించిన ఓట్లను లెక్కిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ ఏదైతే ఈ తలమడుగు గ్రామంలో 11 వార్డులకి సంబంధించిన ఓట్లను లెక్కింపు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం జిల్లాలో ఏవైతే గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయో ఆ ఎన్నికలు జరిగిన ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా బండిల్స్ కడుతున్నారు. మొదటగా వార్డు మెంబర్లకు సంబంధించిన ఒక్కొక్క అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరికి ఎన్ని వచ్చాయి, ఎంతమంది పోటీ చేస్తారు వారన్నిటిని కూడా ఆ కట్టలు కడుతున్నారు. ముందుగా బండల్స్గా కట్టి వాటిని వేరు చేస్తారు. వేరు చేసిన తర్వాత ఒక్కొక్క మొదటి వార్డును ముందుగా లెక్కిస్తారు. మెజారిటీ ఓట్లు వచ్చిన వాళ్ళను విజేతగా ప్రకటిస్తారు. ఈ సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సజావుగా శాంతియుతంగా ఎన్నికల ఏదైతే కౌంటింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అయితే కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, ఎట్లా కొనసాగుతుంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది, ఎట్లా కొనసాగుతుంది? సార్, కౌంటింగ్ ప్రక్రియ బాగానే సాగుతుంది. మనకు తలమడుగు మండల్లో 1 o'clockకి అన్ని పోలింగ్ స్టేషన్స్లలో క్లోజ్ చేయడం జరిగింది. 1 o'clockకి అన్ని పంచాయతీలలో మన దగ్గర ఎన్నిక ముగిసింది. 2 గంటలకు మన తలమడుగులోని అన్ని గ్రామ పంచాయతీలలో కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ తలమడుగులో కూడా స్టార్ట్ అయింది. కాకపోతే మేము ఏం చేసామంటే 2 టేబుల్స్ పెట్టాము. వార్డు 1, 2 2 వార్డులకు ఒకేసారి సైమల్టేనియస్గా కౌంటింగ్ ప్రారంభించాం. 2 వార్డులకు సంబంధించి ఒకసారి కౌంటింగ్ అయిపోతుంది. తలమడుగులో 10 వార్డులు ఉన్నాయి. 5 రౌండ్లలో వార్డుల కౌంటింగ్ అయిపోతుంది. తర్వాత వాటిని సర్పంచ్ అన్నీ ఒక బాక్స్లో వేసిన తర్వాత వాటిని కూడా సెగ్రిగేట్ చేసి 2 రౌండ్లలో వాటిని కూడా కౌంటింగ్ ముగిస్తాం. అంటే ప్రధానంగా ఫలితం ఎప్పటిలోగా వస్తుందని అంచనా వేస్తున్నారు? 5-6 కావచ్చు. అంటే ముఖ్యంగా మీరు ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలానికి స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు, ఈ సందర్భంగా మిగతా గ్రామాలు ఎన్ని గ్రామాలు 8 లోపు వస్తాయి, అదేవిధంగా ముందుగా ఎన్ని గ్రామాలు ఏదైతే ఎర్లీ అవర్స్లో వస్తాయి? అన్నీ కూడా కౌంటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి 6 నుంచి 8 మధ్యలో అన్నీ వస్తాయని అనుకో. కౌంటింగ్ పూర్తయిన తర్వాత సర్పంచ్ ఎన్నిక అవుతారు. సర్పంచ్ ఎన్నిక అయిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక చేస్తారు. ఎట్లా చేస్తారు? ఇప్పుడు సర్పంచ్తో పాటు గెలిచిన వార్డు మెంబర్లందరినీ ఒక రూమ్లో ఉంచడం జరుగుతుంది. ఎన్నిక ముగిసిన వెంటనే ఆర్ఓ గారి ద్వారా ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి వచ్చిన వార్డు మెంబర్ల నుంచి సర్పంచ్ నుంచి క్యాండిడేట్లని ఎన్నుకోవాల్సిందిగా వాళ్ళకి తెలపడం ఆ నోటీస్ ద్వారా చెప్తాం. చెప్పిన తర్వాత ఒక ఉప సర్పంచ్ క్యాండిడేట్ని ఒకరు గెలిచిన వార్డులో నుంచి ఒకరు ప్రపోజ్ చేయాలా, ఒకరు బలపరచాలా. అట్లా ఇద్దరిని బలపరిస్తే వాళ్ళకి చేతులు ఎత్తే పద్ధతిలో ఉప సర్పంచ్ ఎన్నిక చేయడం జరుగుతుంది. ఎవరికి ఎక్కువ చేతులు ఎత్తితే వాళ్ళు ఉప సర్పంచ్ ఎన్నిక కావడం జరుగుతుంది. ఉప సర్పంచ్ సంబంధించిన ఎన్నిక ఈ రోజే పూర్తి చేస్తారా? ఏమైనా అభ్యంతరాలు ఉంటే తర్వాత రోజు పూర్తి చేస్తారా? మాకు ఏదైతే ఈ గ్రామ పంచాయతీ వార్డులలో గెలిచిన వాళ్ళు సర్పంచ్తో కలుపుకొని మాకు 50% కంటే ఎక్కువ ఫోరం ఉంటే, కోరం ఫుల్గా ఉంటే మేము ఇవ్వాలనే ఉప సర్పంచ్ ఎన్నిక కంప్లీట్ చేస్తాం. ఒకవేళ కోరం లేకపోతే రేపటికి వాయిదా పడుతుంది. ఏదైనా ఓట్లు లెక్కింపు సందర్భంగా సమానమైన ఓట్లు వస్తే ఏం చేస్తారు? ఎవరికైనా సమానమైన ఓట్లు వచ్చిన ఎడల వాటికి ఒక్కొక్కరి క్యాండిడేట్ పేరు మీద 5 చీటీలు రాయడం జరుగుతుంది. 5 చీటీలు కలిపి వేసేసిన తర్వాత ఆర్ఓ గారి ద్వారా
ఒక చీటీ తీయడం జరుగుతుంది. ఆ చీటీలో ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళని విజేతగా ప్రకటించడం జరుగుతుంది. ఇది స్పెషల్ ఆఫీసర్ చెప్తున్నమాట. ముఖ్యంగా ఈ ఓట్ల కౌంటింగ్కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను సజావుగా శాంతియుతంగా పారదర్శకంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 120 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు నిర్వహించారు. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ 120 గ్రామ పంచాయతీలకి 422 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వారందరి భౌతికం కూడా ఇప్పుడు ఏదైతే కౌంటింగ్తో తేలనుంది. అదేవిధంగా ఏదైతే నిర్మల్ జిల్లాలో 124 గ్రామ పంచాయతీలకి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడ 386 మంది అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే విధంగా ఏదైతే కొమరంభీం జిల్లాలోని 106 గ్రామ పంచాయతీలకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడ కూడా అభ్యర్థులందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే అంచనాతోని ఎదురు చూస్తున్నారు, నిరీక్షిస్తున్నారు. ముఖ్యంగా కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతంలో కూర్చొని ఏ ప్రాంతంలో ఏ వార్డులో ఎక్కువ ఓట్లు వచ్చాయి, అదేవిధంగా ఏ ప్రాంతంలో తక్కువ వచ్చిన ఓట్లు వచ్చాయనే అంశాన్ని కూడా ఎవరైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు పరిశీలిస్తున్నారు. అయితే ఎన్నికలు ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సర్పంచ్ ఎన్నికైన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికను కూడా ఈ రోజే పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.